పూరా లోకల్. ఇక్కడ వరకు వచ్చారు లైఫ్లో, మరి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అసలు కరాటే ఎందుకు నేర్చుకోవాలనుకున్నారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? నేను చిన్నప్పుడు సినిమాలు చూస్తామండి, అందరము ఎవరైనా టీవీలో చూస్తున్నాం. నాకు ఆ టైంలో 7th క్లాస్ ఆ టైంలో ఉన్నప్పుడు భద్రాచలం మూవీ వస్తుండేనండి. భద్రాచలం మిస్టర్ మన శ్రీహరి గారు చాలా బాగా అనిపిస్తుండే. భద్రాచలం మూవీ, జానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా నాకు చాలా రెస్పెక్ట్ పర్సన్. అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. అందరి హీరోకి రెస్పెక్ట్ ఇస్తాను, పవన్ కళ్యాణ్కి మాత్రం నేను ఒక భక్తుని చెప్పుకోవచ్చు. ఆయనని చూసుకుంటూ రోల్ మోడల్గా తీసుకొని నేను ఆయన చేసిన స్టెప్స్ కానీ, డ్యాన్సులు కానీ, డ్రెస్లింగ్ కానీ అవి వేసుకుంటూ వెళ్తుండే. ఆ టైంలోనే అందులో ఇది కూడా ఉంటుంది కదా, మార్షల్ ఆర్ట్స్, దాన్ని ఒక ప్యాషన్గా తీసుకున్నా. ఆ ప్యాషన్ అనేది ప్రతి వ్యక్తికి ఉండాలండి. ఉంటేనే ఆ ప్యాషన్ ఇవ్వాలి. నాకు ఓన్లీ మజాకి టైంపాస్కి హీరోని నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, సినిమాకి వెళ్ళినా డ్రెస్సింగ్ చేసినా హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినా కాదండి. ఆయన ఏమున్నాయి ఆయనకు అనేది నేను పర్సనల్గా తీసుకున్నందుకు ఆ ప్యాషన్ పెట్టుకుంటే ఇవాళ నన్ను వరల్డ్ ఛాంపియన్, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ దాకా తీసుకెళ్ళిందండి. నాకు ఆయనని రోల్ మోడల్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చినందుకు డాక్టర్ శ్రీహరి గారిని కలుద్దామంటే అతను లేరు ఇవాళ మనతో పాటు. అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ గారినన్నా నేను కలవాలని చాలా ఆశపడుతున్నానండి. బట్ ఆయనను కలవడానికి ఎప్పుడు వీలు పడట్లేదు. పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే మరి ట్రోఫీలు, మెడల్స్ అన్ని చూపిస్తారా? అన్ని చూపించి నేను ఒకసారి ఆయనని హగ్ చేసుకోవాలని ఒక చాలా ఆశ ఉందండి. ఆయన మీరు శ్రీహరి గారు యాక్టర్ శ్రీహరి గారి వల్ల, అలాగే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇన్ని మెడల్స్, అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ ఎంతో కొంత తీసుకున్నా అని చెప్తున్నారు. ఒకప్పుడు వాళ్ళ ట్రైనింగ్ తీసుకున్న పాటలు, ఆ సినిమాలు చూసి నేను కూడా నేర్చుకున్నానని చెప్తున్నారు. ఒకసారి ఆ మెడల్స్ చూపిస్తారా? ఏంటి నేను ఈరోజు క్యారీ చేయడానికి కష్టంగా ఉన్న నా ఇల్లు నిండా మెడల్స్ ఉన్నాయండి. అందులో కొన్ని మెడల్స్ తీసుకొని వచ్చాను మీకు చూపించడానికి. ఇలా చూపించుకుంటే నాకు ప్రతి ఛాంపియన్షిప్కి నాకు ఇన్విటేషన్ వస్తుంది. అక్కడ బ్రాంజ్ మెడల్ ఒక టైంలో, స్టార్టింగ్ టైంలో చూపించడానికి వీలు పడ్డ మెడల్స్ మాత్రం నేను తీసుకొచ్చానండి. బ్రాంజ్ మెడల్స్, గోల్డ్ మెడల్స్, సిల్వర్ మెడల్స్, చిన్నగా అండి. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, 3 times నేషనల్ లెవెల్స్ ఆడినానండి. నేను 3 times నేషనల్ లెవెల్స్ ఆడితేనే నాకు మలేషియా నుంచి వస్తే, మలేషియాలో గోల్డ్ మెడలిస్ట్ నేను ఇవాళ ఈ పొజిషన్కి వచ్చానండి.